అవసరం నువ్వు నెత్తి మీద ఎందుకు బరువు వేసుకుంటున్నావు? వీళ్ళందరినీ కూర్చుంటే ఎందుకు మేపుతున్నావు అని అడుగుతున్నాను. ఇప్పుడు విద్యాశాఖకి అంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నా. నువ్వు తక్కువ రేట్లో మనకి పని అవుతుంటే అని అడుగుతున్నా. ఈ డబ్బులని మనం అభివృద్ధి కేటాయించుకోవచ్చు కదా అని అడుగుతున్నా. పోలీసులు ఉన్నారు ఇవాళ. కానిస్టేబుల్ అని 8, 10, 12వ తరగతి ఎందుకు హైర్ చేసుకుంటున్నావు? పోలీస్ అంటే ఏం కావాలి? ఫస్ట్ ఒకటి వాడు ఫిట్గా ఉండాలి. ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడికి ఇమ్మీడియట్ గా పోవాలి. తర్వాత ఏంది, పోలీసు వానికి అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది విద్య కావాలి. ఎందుకంటే వానికి చట్టాల మీద, రాజ్యాంగం మీద అవగాహన ఉంది. ఏ చట్టం మీద నువ్వు కేసు ఫైల్ చేస్తున్నావు వానికి తెలవాలి. మరి ఈ 10, 12 చదివిన కానిస్టేబుల్ ఎక్కడ దేనికి వానికి వస్తారో నాకు చెప్పరు. వాళ్ళ దగ్గర ఆయుధం ఉండదు, ఒక కట్టేస్తారు. వాళ్ళు ఏమి కంట్రోల్ చేసే శక్తి ఉండదు. వాడు ఎవనో మస్కూరు లెక్క పని చేయాలి. ఎవరి ఇంటి కిందనో పర్సనల్ బాడీ గార్డ్ పెట్టుకునే బదులు వాడు ఈ కానిస్టేబుల్ పెట్టుకుంటాడు, ఒక కట్టె పట్టుకుని నిలబడతాడు. అంటే ఎవరికో అసిస్టెంట్ లెక్క పనిచేసేది తప్ప వీళ్ళతోటి ఒక పనికొచ్చేది చెప్పండి. ఇంతమంది 80,000 మంది పోలీసు ఈ కానిస్టేబుల్ లాంటి వ్యక్తులని ఎందుకు పెంచి పోషించాలో మనం చెప్పండి. వాళ్ళ స్థానంలో ఒక గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని, ఒక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని, ఒక మంచి చదువుకున్న వాళ్ళని ఆఫీసర్ స్థాయిలో ఎందుకు హైర్ చేసుకోవు? పోలీస్ అంటే సమర్థవంతంగా ఉండేటట్టుగా. నీకు 80,000 అవసరమే ఉండదు. అప్పుడు 40,000 తోటి మనం పని కానియచ్చు. నీకు ఆ యొక్క 40,000 మందికి ఇచ్చే జీతం అంతా మనం ఇంకా అభివృద్ధి కేటాయించుకోవచ్చు. ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ని ఎందుకు మనం పెంచి పోషించాలని అడుగుతున్నా. ఈ డబ్బులను మనం అభివృద్ధి కేటాయించుకోవచ్చు కదా అని అడుగుతున్నా. బడ్జెట్ లో అట్లీస్ట్ 50% అభివృద్ధి కేటాయించి 50% ఈ డే టు డే మెయింటెనెన్స్ కన్నా పోతే అది కూడా బాధపడుకుంటూనే అయినా సరే పోతే అనుకుంటాం. నువ్వు 10% కూడా నువ్వు అభివృద్ధి కేటాయించకుండా నేను అభివృద్ధి చేస్తా అంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? నువ్వు పంచాలంటే అభివృద్ధి ఫస్ట్ సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టించాలంటే నువ్వు అభివృద్ధి చేయాలి. మరి పంచి పెడితే నువ్వు అభివృద్ధి జరుగుతుందా చెప్పండి? 2,90,000 కోట్ల బడ్జెట్ 2,91,000 అయింది. 91 నుంచి 3,04,00,000 కోట్లు అయింది. 3,04,000 కోట్ల నుంచి 3,24,000 కోట్లు అయింది. ఈ లెక్కన నువ్వు లెక్క పెట్టండి. 5% ఇంక్రీజ్ జరిగితే నువ్వు అనుకున్న 1 ట్రిలియన్ ఎప్పుడైతుంది? నువ్వు అనుకున్న 3 ట్రిలియన్ ఎప్పుడైతుంది? ఇంకా 100 ఏళ్ళైనా కాదు. నువ్వేం చెప్తున్నావు? 2034 వరకు 1 ట్రిలియన్ అవుతుంది, 2047 వరకు 3 ట్రిలియన్ అవుతుంది. ఎట్లయితుంది మీరు చెప్పండి. ఈ 3 ఏళ్లలో గాంధీ ఇంకా ఎట్లయితుందో చెప్పండి. 2000 రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆయన అంత ఎఫిషియెంట్ గా చేస్తేనే 14% వచ్చింది. కేసీఆర్ గారి టైంలో 11% వచ్చింది. ఇప్పుడు కేంద్ర స్థాయిలో వరస్టే ఉంది, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వరస్టే ఉంది. కనీసం కేసీఆర్ గారు సాధించినది కూడా సాధిస్తారు. ఆయన వరస్ట్ అనేది తిట్టినాం, ఆయనకంటే బెస్ట్ చేస్తానే వచ్చిండు. మరి ఏం చేసిండో ఇప్పటివరకు మీరు చెప్పండి దయచేసి. మనం ఎఫిషియెంట్ చేయాలి, ఖర్చు తగ్గియాలి, డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించి మనం అభివృద్ధికి ఎక్కువ డబ్బులు కేటాయించాలి. అప్పుడే మనం అభివృద్ధి చేస్తాం. లేకపోతే ఇప్పుడు ఉన్నట్టుంటే ఎన్నేళ్ళైనా ప్రతి చిన్నదానికి మనము ప్రతి సమస్యకి బాధపడుకుంటూ బతకాలి. రోడ్డు మీద పోయి మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తామా లేదా ఆలోచించుకుంటూ బతకాలి. అదే జరుగుతుంది. రోడ్డు ప్రమాదం మీరు ఏదన్నా తీసుకోండి, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, మరి ఇండియా క్లీన్లీనెస్, పొల్యూషన్ అన్నిట్లా ఇండియాని గొప్పది అని చెప్పుకోమంటే నాకు పెట్టుబడులు రమ్మంటే ఎందుకు వస్తాడు వాడు? వానికి ఇప్పుడు ఒక ధనవంతుడు, ఒక పైసలు ఉన్నోళ్ళు నీకు పైసలు పెట్టుబడి పెట్టాలంటే ఆడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటేనే వాడు పెడతాడు, లేకపోతే ఎందుకు వస్తాడు వాడు? మరి క్వాలిటీ లైఫ్ కావడానికి నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతున్నాను. ఎందుకంటే నేను పైసలు లేవు. ఎందుకు లేవురా అంటే ఇగో జీతాలకి ఈ పంచి పెట్టడానికి పోతున్నాయి పైసలని. మరి నువ్వు ఎట్లా సాధిస్తావు? ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఈ పంచి పెట్టడానికి జీతాలకు కూడా ఎన్ని పైసలు? ఆల్రెడీ నువ్వు కేసీఆర్ని తిట్టినావు, కానీ సంవత్సరానికి ఇంచుమించు 60,000 కోట్లు రేవంత్ రెడ్డి కూడా అప్పు చేస్తున్నాడు. మీరు చూడండి ఫిస్కల్ డెఫిసిట్. గడ్డం నరసింహ ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగాల్ని విమర్శించడం అంటే ప్రైవేట్ సంస్థలని లేదు బ్రదర్. ఇప్పుడు మొత్తం దానికి చెప్తా. ప్రైవేట్ సంస్థలను సమర్థిస్తున్న ఒక అదానికో అంబానికో సపోర్ట్ చేయి, మీరు విశ్లేషణ అలాగే ఉంది. లేదు బ్రదర్, నరసింహ బ్రదర్, గడ్డం నరసింహ బ్రదర్, దయచేసి ఓకే. ఒకటి గుత్తాధిపత్యం, ఒకటే ప్రైవేట్ వ్యక్తికి అన్ని ఇవ్వడం మోడీ చేస్తున్న తప్పు. ఎందుకంటే ఆయన యొక్క ఏమంటారు, ఆయన పేరు మీదనే ఆయన పేరు పెట్టుకునే బదులు అదాని పేరు పెట్టుతున్నాడు. ఆయనకు 15% ఇచ్చి మిగతా అంతా మోడీకి సంబంధించిన వాళ్ళకి ఆయన లూటీ చేస్తున్నాడు. ఓకే, నేను అట్లా ఏమంటలేను, ఒక్కనికే అన్ని గుత్తాధిపత్యం ఏమంటలేను. కానీ
ఒక ఏమంటారు ఎఫిషియెంట్ సిస్టమ్ పనిచేయాలంటే ప్రభుత్వం అనేది గుదిబండ అనేది నెహ్రూ గారు స్థాపించినప్పుడు అప్పుడు విధి లేని పరిస్థితులలో దేశాన్ని ఒక ఏమంటారు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్ ఉండే. సో పెట్టుబడిదారులు అనే వాళ్ళు ధనవంతులు అంటే వాళ్ళు చాలా తక్కువగా ఉండే, లేకపోతే దాదాపు లేరు, శూన్యం, ఒక టాటాలు గీటాలు తప్ప. సో కాబట్టి ప్రైవేట్ లో అంత పెద్ద లెవెల్లో పెట్టుబడి పెట్టి మన దేశానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే స్థాయిలో అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు లేరు. కాబట్టి నెహ్రూ గారు దూరదృష్టితో ఆలోచించి ప్రభుత్వమే యొక్క ఏమంటారు పెట్టుబడులు పెట్టి ఈ యొక్క ఉక్కు కర్మాగారాలు, లేకపోతే ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టులు అనేక ఐఐటీలు, ఎయిమ్స్లు ఇట్లా స్టార్ట్ చేసింది. కానీ అది ఆ నెహ్రూ గారు పెట్టినటువంటి అవే సంస్థలు ఈ ఇందిరాగాంధీ టైం వచ్చే వరకు తర్వాత ఈ ఎమర్జెన్సీ టైం వచ్చే వరకు వరస్ట్ అయిపోయినాయి. మీరు ఎమర్జెన్సీ కంటే ముందు కానీ ఎమర్జెన్సీ తర్వాత కానీ ఇదే ప్రభుత్వ రంగ ఎప్పుడు చూసినా రైలు రోకోలు, ఓకే, ధర్నాలు, ఎంత వరస్ట్ తయారైనాయంటే ఇదే ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అర్థమైందా? సో ఈ వెరీ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ తయారైనాయి. అందుకని లాస్ట్కి ఏమైపోయింది, మన పివి నరసింహారావు గారు వచ్చే టైం వరకు 1991లో సో ఏమైపోయింది, మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెట్రోల్ విదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇన్ఎఫిషియెంట్ గా తయారైనాయి, హైలీ కరప్టెడ్, హైలీ ఏమంటారు ఖర్చు ఎక్కువ, అలా వచ్చే ఆదాయం శూన్యం, ఇట్లా తయారైనాయి. ఎందుకంటే జనాలు యొక్క ప్రభుత్వంలో అలా పనిచేసే ఉద్యోగులు, అధికారులు అందరూ కరప్టెడ్ అయిపోయారు. సో వాళ్ళు వచ్చేది లేదు కానీ పోయేదే ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఇస్తుంది జీతాలు? ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రజలు కట్టిన ట్యాక్సులు సరిపోతలేవు. సో ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ కావడం వల్ల ఆయన ఏమన్నాడు, ఒక ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఒక ఈ యొక్క ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావడానికి ఏండ్లు పట్టేది. ఎందుకంటే దే యూస్ టు డిస్కరేజ్ ప్రైవేట్, ఎవ్రీథింగ్ గవర్నమెంటే చేయాలి. సో గవర్నమెంట్లో పనులు కావు, నత్తనడక నడుస్తాయి. ఏ చిన్న డెసిషన్ కావాలన్నా అది ఒక 1-2 years మినిమం పడుతుంది ఆ పర్మిషన్స్కి. ప్రైవేట్ వాడు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ కూడా వచ్చేది కాదు. ఇది పరిస్థితి. సో ఇవన్నీ ఆలోచించే ఆ యొక్క మేధావి అయినటువంటి ఈ పరిస్థితి మనం అడుక్కదినే స్థితికి వచ్చినామని చెప్పి పివి నరసింహారావు గారు, ఈ యొక్క డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తర్వాత ప్రధాని అయ్యాడు. అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక ఆర్థికవేత్తగా ఆయన పేరు మీద నేటికి ఆక్స్ఫర్డ్ లో వాటిలో అవార్డ్స్ ఇస్తారు, ఆర్థిక శాస్త్రం రిలేటెడ్. అట్లాంటి ప్రొఫెసర్ ని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తని, ఆయన సలహా ప్రకారం ఎల్పిజి అనే విధానాన్ని ప్రవేశపెట్టిండు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే మన మార్కెట్లను ఓపెన్ చేశాడు, ఈజీగా పర్మిషన్లు వచ్చేటట్టు చేశాడు, ప్రైవేట్ రంగ సంస్థలను ఎంకరేజ్ చేశాడు. ఓకే, చేయడం వల్ల మనం ఇవాళ ఆ యొక్క ఏమంటారు భారతదేశం అడుక్కునే దేశ స్థాయి నుంచి మళ్ళీ తిరిగి ఒక మేము కూడా అన్ని రంగాల్లో కంపీట్ చేసే స్థాయికి ఎదిగినాం. ఇవాళ మనకి ఐటీ సెక్టార్లో ఇప్పుడు కొంచెం మందకొండి ఉన్నప్పటికీ సో ఈ ఐటీలనే మనం ఎన్ని లక్షల కోట్లు మనకు వచ్చినాయో చెప్పండి. ఇవన్నీ నిర్ణయాలు చేయకపోతే ఎట్లా వచ్చేది? మన వస్తువులని విదేశాలకు ఈజీగా అమ్ముకునేడానికి, మన సేవల్ని విదేశాలకు అమ్ముకోవడానికి ఈ పాలసీస్ అన్ని చేయకపోతే ఎట్లా వచ్చేది? సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే అంటున్నావు కదా బ్రదర్, నరసింహ బ్రదర్, ప్రభుత్వంలో ఈ 10 లక్షల మందికి ఉద్యోగాలు అన్నావు. మొత్తం ఎంత ఉన్నారు మన యొక్క రాష్ట్రంలో? ఇంచుమించు 4 కోట్ల జనాభా ఉంది. అందులో 1 కోటి మంది అన్న యువకులు ఉండి ఉంటారు కదా, ఒక 90 లక్షల కోటి మంది ఉండి ఉంటారు కదా యువకులు. మరి ఈ 1 కోటి మందికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారేమో చెప్పండి నాకు. 5 లక్షల మంది కాంట్రాక్ట్లను తీసేది, 5 లక్షల మంది రెగ్యులర్. సో మిగతా 95 లక్షల మంది ఏం చేసుకొని బతకాలి? రైతు ప్రైవేటే, మీరు ఎవరైనా తీసుకో, ఇడ్లీ బండినే పెట్టుకుంటే ఆయన ప్రైవేటే, స్వీట్ షాప్ అయినా ప్రైవేటే, 99% మంది ప్రైవేట్నే ఉన్నారు. నువ్వు 5 లక్షల మందికి నువ్వు రెగ్యులర్ ఇచ్చినావు, 5 లక్షల మంది కాంట్రాక్ట్, 10 లక్షల మందికి ఇచ్చినావు, మిగతా వాళ్ళందరూ ఏం చేసి బతకాలి? కాబట్టి దెర్ ఈస్ ఏమంటారు అన్లిమిటెడ్ గా ప్రైవేట్ లో మనం ఉద్యోగాలకు పని కల్పించవచ్చు, గవర్నమెంట్ లో కల్పించలేము. అది మనకు ఆడ పని లేకుండా కల్పిస్తే అది భారం అవుతుంది, నువ్వు వాళ్ళ జీతాలు ఇవ్వలేవు. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇప్పుడు ప్రజలు ట్యాక్సీలు కడితేనే జీతాలు ఇస్తావు. ప్రజలు ట్యాక్సీలు కట్టాలంటే ప్రజల దగ్గర పైసలు ఆడాలి, ఎట్లా ఆడతాయి? సో వాళ్ళందరూ ప్రైవేట్లోనే పనిచేస్తారు కదా, 99% మంది ప్రైవేట్లోనే పనిచేస్తున్నారు ఆల్రెడీ, అవునా కాదా? కాబట్టి వాళ్ళ ఆదాయం పెరిగేటట్టు చేయాలి, కావాలంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఏది డిమాండ్ ఉంటే దాని రిలేటెడ్ యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి.
సో వాళ్ళని ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఒక వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. సో దీనికి ఇవ్వాలంటే నువ్వు ఎక్కువ పైసలు దీనికి పెట్టుబడి, దీని రిలేటెడ్ పెట్టాలి, అభివృద్ధి రిలేటెడ్ పెట్టుబడి పెట్టాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గియాలంటే ఈ సిస్టమ్స్ ని ఎఫిషియెంట్ చేయాలి. ఇప్పుడు 100 మందితో రోడ్లు ఊడ్చించే బదులు ఒక మిషన్ పట్టుకరా, ఈ 100 మందికి ఇచ్చే జీతం మనకు మిగులుతుంది, వీటిని అభివృద్ధి కేటాయించవచ్చు. చైనా అట్లనే చేస్తలేదా? అమెరికా అట్లా చేస్తలేదా? సింగపూర్ అట్లా చేస్తలేదా? మిషన్ తెచ్చినా అది ఊడిచేటోళ్ళు ఎంతమంది ఆ మిషన్ వాడడం ఎట్లా తెలుసు వీళ్ళకి? ఈ రోడ్డు పట్టుకుని ఊడిచేటోళ్ళకి ఆ యొక్క మిషన్ వాడడం తెలియదు వాళ్ళకి. కాబట్టి ఎడ్యుకేటెడ్ వాళ్ళని హైర్ చేసుకోవాలి, పారిశుద్ధ్య కార్మికులను కూడా. సో కాబట్టి నువ్వు ఎక్కడ ప్రక్షాళన చేస్తున్నావు సిస్టమ్స్ ని? సేమ్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తూ నేను బ్రహ్మాండమైనటువంటి నా కాంపిటీషన్ ప్రపంచ నగరాలతో నువ్వు ఎవరి చెవులలో తామర పూలు పెడుతున్నావు? వర్కౌట్ కాదు అట్లా. ప్రభుత్వంలో మనము క్రియేట్ చేయలేం, దాంట్లో సాధ్యం కాదు, అది భారమే అవుతుంది. ఓకే, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులని వాళ్ళని మోర్ ఎఫిషియెంట్ గా పనిచేసేటట్టు చేయాలి. ఓకే, అనవసరంగా హైర్ చేసుకోకూడదు. దాని ఖర్చును ఎంత అయితే అంత తగ్గించే ప్రయత్నం చేయాలి. ఓకే, ఎంత అయితే అంత ఎంత అయితే అంత ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే దెర్ ఈస్ ఎ హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఊర్లో ఒకటే స్వీట్ షాప్ ఉంది, అక్కడ లడ్డు 100 రూపాయలకు ఒక లడ్డు అమ్ముతారు అనుకో, నువ్వు నచ్చినా నచ్చకపోయినా పండగకో పబ్బానికో కొనుక్కోవాల్సి వస్తుంది. 4 స్వీట్ షాపులు ఉన్నాయనుకో, కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ సిండికేట్ గా తయారు కావద్దు. ఓకే, సో ఆ సిండికేట్ గా తయారు కావద్దు అంటే వాళ్ళు యూనియన్లు పెట్టుకోకూడదని మనం కంపల్సరీ రూల్ తీసుకురావాలి, చట్టం తేవాలి. అప్పుడు ఏమైతే హెల్తీ కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా వాడు మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తాడు, తక్కువ రేట్కి ఇస్తాడు. అందుకే ప్రైవేట్ని ఎంకరేజ్ చేయాలి. కాస్ట్ తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అట్లా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా వాళ్ళు కూడా సిండికేట్ చేసి ఇట్లా చేస్తే గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రులకి వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని లాలూచి చేస్తామంటే చట్టాలు, అందుకే రెగ్యులేట్ చేయమంటున్నాం. అర్థమైందా? ప్రైవేట్ని ప్రక్షాళన చేసి రెగ్యులేట్ చేయాలి, హెల్తీ కాంపిటీషన్ ఉంచాలి. ఒకటే గుత్తాధిపత్యం ఇవ్వకూడదు, మిగతా కాంపిటీషన్ చంపేసే అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? అందుకు చట్టాన్ని తెమ్మంటున్నాం, అందుకు రెగ్యులేషన్ చేయమంటున్నాం. కానీ ప్రభుత్వమే గుదిబండగా తయారై అన్ని నెత్తి మీద వేసుకొని అలా మీరు ఒక్క ప్రభుత్వ రంగంలో చెప్పండి, ఒక్క రంగంలో మనకి పైసలు వచ్చేది చెప్పండి. పోయేటియే. మరి అందుకోసం మనం ప్రభుత్వం ఉన్నది కాదు కదా. ఆలోచించండి మిత్రులారా.